నుండి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి సోదరులని మిత్రులందరూ కూడా మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీలో ఆహ్వానిస్తూ, ఈ రోజుల్లో యువత అయితే చాలా పెద్ద ఎత్తున ఏదో మోదీని చూసి ఇంకెవరో చూసి ఏదో మా తాత ముత్తాతల సంస్కృతి సాంప్రదాయాలు నేర్పనట్టు, మోదీ చెప్తేనే మనం హనుమంతుడి శ్రీరాములు పూజిస్తున్నట్టు, మోదీ చెప్తేనే మనం చేస్తున్నట్టు చాలా రకాలుగా యువత అటువైపు మళ్ళించేటటువంటి పరిస్థితులు మనం చూసాం. కానీ మన దేశమే భిన్నత్వంలో ఏకత్వం, అనేక కులాలు అనేక మతాలు ఉంటాయి. అలాంటి భిన్నత్వంలో ఏకత్వంలో మన దేశంలో మనం అందరం కూడా కలిసిమెలిసి మనకి పార్టీలకి ఎజెండా ఏమి ఉండాలంటే అభివృద్ధి పైన ఉండాలి, కానీ మతాలు కులాలని కాదు. ఈరోజు మీరందరూ కూడా నేనైతే అనుకుంటున్నా, ఏదైతే బీజేపీ యొక్క భావజాలం ఏదైతే ఉందో ఆ భావజాలానికి భిన్నంగా మనం వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంత వాసులు మీరందరూ కూడా ఆలోచన చేయాలి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే వయసు మాత్రమే ఒక హిందూ ముస్లిం ఒక అట్లాంటి పరిస్థితులు ఉన్నది, కానీ మిగతా ఏ ప్రాంతాలు కూడా అట్లాంటి సిచ్యువేషన్ లేదు. కానీ ఎక్కడైతే అట్లాంటి విషం ఉంటుందో అట్లాంటి విషయాన్ని మన ప్రాంతాలకు కూడా పాటించడానికి ప్రయత్నం చేస్తుండ్రు. కాబట్టి సోదరుల గారు మనమందరం కూడా కలిసిమెలిసి ఉందాం. మనం కొట్లాట అభివృద్ధి కోసం కొట్లాట చేద్దాం. ఏ పార్టీలతో కొట్లాడినా మా ప్రాంతానికి ఏం చేశారు, నీళ్ళు ఇచ్చారా, నిధులు ఇచ్చారా, ఆ కోణంలో ఆలోచన చేద్దాం. కానీ మతం వద్దు, కులం వద్దు. ఆ యొక్క కులం మత రాజకీయాలు చేయడం వల్ల మనం గొడవలు పడి మనం జైలు పాలవుతాం. కానీ ఎవరైతే మిమ్మల్ని వాడుకుంటే వాళ్ళు మాత్రం హాయిగా ఉంటారు. కేసులు అయ్యేది మీ మీద, అన్ని జరిగేది మీ మీద. ఎమ్మెల్యేకి ఏం కాదు, ఎంపీకి ఏం కాదు, ఎవరు కూడా ఏం కాదు. కానీ వాళ్ళ కోసం మీరు బట్టలు చెప్పుకుంటారు, వాళ్ళ కోసం మీరు కొట్లాట చేస్తారు, వాళ్ళ కోసం మీరు జైలు పాలవుతారు. కానీ నిజమైన వాస్తవం అట్లాంటి మసిపూసి మారేకాయ చేసి మమ్మల్ని ఏదో మొదలుపెట్టడానికి కొంత ప్రయత్నం చేస్తారు. అట్లాంటి మాటల్ని ఎవరు కూడా నమ్మకండి. మరి రాష్ట్రంలో ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నదో ఆ ప్రజాప్రభుత్వంలో మీకే సమస్యలు నా దృష్టికి తీసుకురండి. ఈ ప్రాంత ఎమ్మెల్యేగా మరి ఈ ప్రాంతానికి సంబంధించిన ఏ అంశాలున్నా మీరు నా దృష్టికి తీసుకురండి. ఈ రోజు నుండి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి మరి సీనియర్ జూనియర్ తేడా లేకుండా పెద్దలందరినీ గౌరవిస్తూ మనమందరం కూడా కలిసిమెలిసి ముందుకెళ్తాం. మన లక్ష్యం ఒకటే, ఎంపీ అభ్యర్థి అయిన సాత్రం సుగ్రహణ గెలిపించడం మనందరి లక్ష్యం. రాబోయే ఎలక్షన్లో ఏవైతే నెక్స్ట్ మంత్ 13 ఉందో ఆ రోజు గో సంపదలకు వన్ సైడ్ ఓటు పైన దిశగా మీరందరూ కూడా కృషి చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొకసారి కాంగ్రెస్ పార్టీలో వచ్చిన మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆహ్వానిస్తున్నాను. ధన్యవాదాలు.